దాన్ని భద్రపరచుకోండి, క్విజ్కి రెడీ అవ్వండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు పత్రిక మొదటి పత్రిక, ఫస్ట్ పీటర్ 3rd చాప్టర్ 3 and 4. ఈ చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి ప్రభువు మనతో మాట్లాడినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, సర్వకృపాని ఎదుగు దేవ, మహిమ మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారం కలిగిన మా గొప్ప తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, మీ అద్వితీయ కుమారుడు, మా రక్షకుడు, మీ మహిమ యొక్క తేజస్సు, నీ తత్వం యొక్క మూర్తిమంతుడై ఉండి మహత్తుగల మాట చేత సర్వము నిర్వహిస్తూ పాపం విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవా ఉన్నత లోకంలో మహామోహుని కుడిపార్శ్వన నుండి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మా ప్రియ రక్షకుని నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, నీ వాక్య భాగం చెంతకు వచ్చాము. దేవా ఆకాశం నుండి వర్షము హిమము కురిసి అది మరలా వెనుకకు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి భోజనం కలుగునట్లుగా ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా నీ నోటి నుండి వచ్చే ప్రతి వచనము నిష్ఫలముగా వెనుకకు మరలక మా హృదయాల్లో ఫలించినట్లుగా చేయండి. మీ దృష్టికి అనుకూలమైంది మాలో జరిగించినట్లుగా చేయండి. సమయమంతా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి విధమైన ఆటంకం నుండి తప్పించండి. దయగల మా తండ్రి, మీ సన్నిధిని మేము అనుభవించగలుగునట్లుగా దేవా, మా ఆలోచనలు, మా తలంపులు మీకు లోబడినట్లుగా చెరపట్టండి. ప్రతి విధమైన నాయన బలహీనత నుండి మమ్మల్ని తప్పించి ఆద్యంతము మీ అధ్యక్షత కింద మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నిన్నే స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సామాన్యంగా మధ్యాహ్నం సెషన్లో అంటే చాలా స్వానుభవాలు ఉంటాయి. చాలా మటుకు మధ్యాహ్నం స్థానాలు మారిపోతాం. అంటే మీరు కాదు, ఎందుకంటే మీరంతా ఉదయం కూర్చున్న చోటే కూర్చున్నారు. మధ్యాహ్నం ఏమవుతుందంటే స్తంభాల చాటున, గోడల దగ్గర, కాస్త పొడుగ్గా ఉన్న వాళ్ళ వెనక కూర్చుంటాం. ఎందుకంటే ఒక యుద్ధం ఉంటుంది మనకు. ఏమో ఆ యుద్ధము? నిద్రతో యుద్ధం కదా. అయితే మనమంతా జయించేవారం కాబట్టి మీరందరూ కూడా మీ స్థానాల్లో కూర్చున్నారు. చాలా సంతోషం. తర్వాత వాక్యాన్ని ఇంతవరకు యవ్వన సహోదరి చాలా బాగా కొద్ది సమయంలోనే చాలా సంగతులు మనకు చూపిస్తూ వచ్చినారు. నిజంగా చెప్పాలంటే అంటే మానవరీత్యా చెప్తాను, వంకాయతో 100 రకాలు అంటాం. అంటే ఏంటి, మళ్ళీ ఈరోజు మనకు వంట పని లేదు కదా, ఏంది వంకాయలు అంటుంది, వంటను జ్ఞాపకం చేస్తుందని అనుకోవద్దు. అంటే మనకు వంకాయలు దొరికినాయనుకోండి, మనము రకరకాలుగా చేస్తాం. ఒకరు ఒక రకంగా చేస్తే ఇంకొక రకంగా చేస్తారు కదా. అట్లా వాక్యం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో దాన్ని మరి విమర్శ చేసి చెప్తూ వచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని సంగతులు వాక్యంలో దాచిపెట్టబడ్డాయా అని. కాబట్టి మరి దైవభక్తిని గూర్చిన మర్మము నిరాక్షేపంగా మరి అది మర్మమై ఉంటున్నది అని అక్కడ ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందినాడు. దేవదూతలకు అగపడ్డాడు. మరి ఆయన మరి
తర్వాత వాక్యం ఏముందంటే రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు, లోకములో నమ్మబడ్డాడు. ఈ మాటలన్నీ ఒకటొక్కటి మనం పరిశీలన చేస్తే, మనము చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే చదువుకుంటూ వెళ్ళిపోతాం. చాప్టర్లో అధ్యాయం మొదట్లో మొదలు పెట్టగానే చివరికి వచ్చేసింటాం. ఎందుకంటే చదివేది మనకు బాగా అలవాటు. ఒక వాక్యం దగ్గర ఇది ఏంటిది ఇట్లా ఉందే, ఈ వాక్యంలో ఏముంది అని మనము అక్కడ ఆగి ఆలోచన చేసి, దేవా ఇందులో ఉన్న మర్మం ఏంటి నాకు చెప్పు అని మనం చాలాసార్లు అడిగితే ఆయన చాలా సంగతులు మనకు చెప్తాడు. మనం అనుకుంటాం, అరే ఈ సహోదరి ఇలా చెప్తా ఉందే, ఇది నాకెందుకు తెలియలేదు అని మనం అనుకుంటాం. అప్పుడు ప్రభువు చెప్పేది ఏంటంటే, నువ్వు నన్ను అడగలేదు, నేను నీకు చెప్పలేదు. మనకు పరిశుద్ధాత్మను గురించి యోహాను సువార్త 14-16 అధ్యాయాల్లో చెప్తూ ఆయన సమస్తం మనకు బోధిస్తాడట. ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనము వాక్యం చెంత కూర్చున్నప్పుడు, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే, మనం ఏమని అడగాలంటే, దేవా ఇందులో నువ్వు మా కొరకు ఏం దాచిపెట్టినావో అవి నాకు బయలుపరచు, నాకు చెప్పు, నాకు బోధించు, నన్ను సర్వసత్యంలోనికి నడిపించు. సత్యము సర్వసత్యం, జీవము సమృద్ధి అయిన జీవము, విశ్వాసము అధికమయ్యే విశ్వాసం. ఇలాగా స్టెప్స్ ఉంటాయన్నమాట. మనం ఒక్కటి వింటాం, ఒకటి ఇంకా అంతటితో ఆగిపోతాం. సరే చూస్తాను 4:45. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగంలో ఉదయం మనము ఎక్కడ ఆపేశామో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. కొన్ని సంగతులు ఇప్పుడు కూడా విన్నాము. దైవభక్తిని గురించి, దాని మర్మము మనం తెలుసుకున్నాము. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అంటే శరీరం ధరించుకొని వచ్చినట్లు చూస్తాం. ఇంకా మనం ఆ వాక్యాలన్నీ మనము వివరిస్తూ పోతే చాలా సమయం పడుతుంది. అక్కడ హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడు, ఒక శరీరాన్ని అమర్చినాడు. అటువంటి శరీరంతో ఆయన ఈ లోకానికి వచ్చినాడని మనమందరం ఎరుగుదాము. సరే, ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి మరి ఉదయం మనం ఎక్కడ ఆపేసినామా? భక్తి, దైవ భక్తి. మరి దైవభక్తి గల స్త్రీలు చాలామంది ఉన్నారు. దైవభక్తి గల స్త్రీలు చాలామంది ఉన్నారు. అయితే అందరినీ మనం చూడము. ప్రభువు మనకి ఎవరిని చూపిస్తే వాళ్ళని చూద్దాం. రేపు ఆ స్త్రీ దగ్గరికి వస్తాం. అయితే ఇప్పుడు మనము ఈ భక్తి అనేది మనకు ఎట్లా వస్తుంది అనేది మనము దీన్ని మనం ధ్యానించడం పూర్తయ్యే లోపల ఇవన్నీ మనకు రావాల. విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు ఇవన్నీ రావడమే కాకుండా, ఇవి రావాలంటే మనం ఏం చేయాలంటే, మనం కూర్చొని చెప్పుకోవాల్సిన పనులే. మనం వంట చేస్తూ కూడా విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమందు ఆశా నిగ్రహము, ఇలాగా మనము మననం చేసుకుంటూ ఉండాలి. కూర్చొని పిల్లలలాగా మనం చదవడానికి మనకు టైం ఉండదు. కాబట్టి మన పనులు చేసుకుంటూనే ఈ వచనాలను మనం జ్ఞాపకము చేసుకుంటూ మనల్ని మనము పరీక్షించుకోవాలి. నాలో ఈ దేవుడు చూపించిన, మన ప్రభువు చూపించిన ఈ ఆత్మీయ లక్షణాలు నాలో ఉన్నాయా, ఇవి పరిపూర్ణమైనాయా లేక పరిపక్వమైనాయా అనేది మనము ఆలోచన చేసుకోవాలి.
మీరు అంటే ఊరికే రాసిన ఇదేం దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, మన దగ్గర బుక్ బైబిల్లో ఉన్నాయి కదా ఈ మాటలు. సరే, మరి విశ్వాసం అంటే మనకు చాలా మాటలు తెలుసు కదా. విశ్వాసాన్ని గురించి ఒక్క అధ్యాయంలో చాలా సంగతులు చెప్పబడ్డాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. తర్వాత విశ్వాసం యొక్క నిర్వచనము ఒక 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 చోట ఉంది. 11:1 కదా, హెబ్రీ 11. కాబట్టి విశ్వాసం అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా మనము ఒక ప్రశ్న వస్తే ప్రశ్నకు మనము సొంత మాటలతో జవాబిచ్చేదానికంటే వాక్యంతో జవాబిచ్చేది మనము నేర్చుకోవాలి. ఇది నేను ఎట్లా నేర్చుకున్నానంటే, చాలా ఏళ్ల క్రితము ఒక దైవదాసుడు, చాలా గొప్ప దైవదాసుడు, రోషము కలిగిన దైవదాసుడు, ఆయన వాక్యం తప్ప మరి ఏమి చెప్పడు, వాక్యానికి వాక్యమే. ఆ దాసుడు చెప్తుంటే నేను విన్నాను, మీ ప్రభు ఎందుకు సిలువకు అప్పగింపబడ్డాడు అని అడుగుతారు మనల్ని. ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు సిలువకు అప్పగింపబడ్డాడు అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏమేమో చెప్పాలని తాపత్రయపడతాం కదా. ఏదేదో చెప్తాము, అది చెప్తాం, ఇది చెప్తాం, మీకేం తెలుసు, మీకు అట్లా దేవుడు లేరు అని మళ్ళీ కాస్త కోపం వస్తుంది, మనకు కొంచెం రోషం వస్తుంది, కాస్త ఆవేశం వస్తుంది, అన్నీ కలిపి ఏమేమో చెప్తాము. అది వాళ్ళకి అర్థం కాదు, మనకు అర్థం కాదు. అయితే వాక్యం చెప్తే అప్పటికి వాళ్ళకి అర్థం కాకపోయినా ఆ వాక్యం వాళ్ళలో పనిచేస్తుంది. ఎందుకు అప్పగింపబడ్డాడు? 4:25 రోమా. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేయబడ్డానికి తిరిగి లేచినాడు. ఇది మనకు ఇవేం చూడొద్దు అంటే అర్థం నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ప్రశ్నలు ఉద్భవిస్తే లేక ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మనము వాక్యం ద్వారానే వాళ్ళకి సమాధానము చెప్పడానికి మనం నేర్చుకోవాలి. అర్థమైందా? పొద్దున నేను ఒక మాట చెప్తా వచ్చిన, అట్లా మనం ఏదో ఒకటి చెప్పకూడదు. యాకోబు గురించి చెప్తూ అది మొదట లూజు అనబడింది, తర్వాత దానికి బేతేల్ అనే పేరు వచ్చిందని ఒక వాక్యం ఉంది ఆదికాండంలో. ఆ వచనాన్ని వివరిస్తూ ఒక దైవ సేవకురాలు, అంటే అందరు అట్లా లేరు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఆ సేవకురాలు ఏం చెప్తుందంటే, లూజు అంటే ఆ ప్రదేశం పేరు మొదట లూజు, తర్వాత దానికి ఏమైనా పేరు పెట్టినారు, బేతేల్. లూజు అంటే లూజ్గా ఉంటుంది అని చెప్పినారు. అంటే అంటే చదువు రాదు, సేవకు అర్పించుకుంటారు, వస్తారు, మరి మనం కూడా ఒకసారైనా వాక్యం చెప్పాలా అనేది వాళ్ళ ఉద్దేశం. సంఘము కోరుకుంటారు కదా, అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు. అమాయకంగా కొన్ని సంగతులు చెప్పినప్పుడు మనం వాటిని మనసులో పెట్టుకోవాలి, అవి ఎత్తి చూపించకూడదు. అటైతే మనం ఏం చేయాలా? మనము అడగాల దేవుణ్ణి, ఇది సంగతులు చెప్పమని మనం అడిగినప్పుడు ప్రభువు మనకు చాలా సంగతులు మనకు నేర్పిస్తాడు. ఆ విధంగా మనం నేర్చుకుందాం. చాలా సంగతులు నేర్చుకోవాలా, నేర్చుకున్నది మన జీవితానికి అన్వయించుకోవాలా, ప్రభువు కోరినంత ఆత్మీయ స్థితికి మనము ఎదగాల. సరే, విశ్వాసం అనగా మనం ఇందాక సిస్టర్ 11:1, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అంటే ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే, మరి అదృశ్యమైనవి అంటే దృశ్యము కానివి, కంటికి కనబడ, మనకు దేవుడు ఏం అనుగ్రహించినాడు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి కూడా గోచరం కాదు. అయితే మనకు వాగ్దానాలు ఇచ్చినాడు, నిత్య జీవము, నిత్య సమాధానము, నిత్య రక్షణ, ఇలాంటివన్నీ మనము పరిశుద్ధ గ్రంథంలో మనకు అనుగ్రహింపబడిన ఆత్మీయ వరాల గురించి వింటూ ఉంటాం కదా. కాబట్టి మరి వీటన్నిటి విషయంలో ఇప్పుడు మనకు కనపడకపోయినా ఒకరోజు మనకు అవి కనపడతాయి. అయితే మనం ఏం చేస్తున్నాం? అవి ఉన్నాయని నమ్ముతున్నాం. అది విశ్వాసం. దేవుడు మనకు ఇచ్చిన కృపావరాలు కదా, నిత్య వరములు ఏవైతే ఉన్నాయో అవి కంటికి కనబడవు. ఇప్పుడు ఉదాహరణకి నిత్య జీవము చూపించమంటే మనం చూపించలేం,
మీకు నిత్య రక్షణ లభించింది కదా, మీకు చూపించండి అంటే చూపించలేము. అవి మన కంటికి కనపడవు. కాబట్టి కంటికి కనపడలేదని మనం లేవంటావా? అనం కదా. ఇప్పుడు గాలి కంటికి కనపడదు, అయితే గాలి వీచడం లేదని మనం చెప్పగలమా? చెప్పలేం. అలాగా అట్లా ఎన్నైనా ఉదాహరణలు మనం చెప్పొచ్చు. కనుక ఇక్కడ మరి మన కంటికి కనపడనివి, చెవికి వినపడనివి, హృదయానికి గోచరం కాని ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదము మన కొరకు దాచబడి ఉంది. అవి కంటికి కనపడవు. కంటికి కనపడకపోయినా ఉన్నాయని మనము దృఢంగా నిర్ణయించుకోవడమే విశ్వాసం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. పాపం అంటే ఏంటి? విశ్వాస మూలము కానిది పాపం. కాబట్టి మన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం ప్రభు దగ్గరికి రావడం. విశ్వాసం ద్వారానే కృపచేత మనము రక్షింపబడినామని 5:1 రోమాలో మనం చూస్తాం. కాబట్టి మనకు దేవునితో సమాధానం అనుగ్రహింపబడింది. ఆ తర్వాత దేవుని నీతి కూడా మనకు అనుగ్రహింపబడింది. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. అయితే ఆయన రక్తం ద్వారా మనకేమో దొరికింది? మన అపరాధములకు క్షమాపణ దొరికింది. కాబట్టి ఈ విశ్వాసమును గురించి, ఈ విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనము దేవుని నీతిని పొందుకున్నాం, దేవునితో సమాధానము పొందుకున్నాం. మునుపు అయితే మనకు దేవునికి సమాధానము లేదు. ఆయనకు మనకు చాలా దూరం ఉన్నింది. ఎందుకు? మన పాపమును బట్టి. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. ఇవన్నీ మనం పలు పర్యాయాలు వింటూనే ఉంటాం. అయితే దేవునితో సమాధానం విశ్వాసం ద్వారానే ఏర్పడింది. తర్వాత ఆయన కృప మనకు అనుగ్రహించినాడు. ఆ తర్వాత వచనంలో మనం చూస్తే, కృపలో ప్రవేశించి అందులో స్థిరముగా నిలిచి ఉండి, విశ్వాసము ద్వారా కృపలో ప్రవేశము. ఆ యొక్క కృపలో ఎట్లుండాలంటే మనము స్థిరముగా నిలిచి ఉండి దేవుని మహిమ కలిగిన నిరీక్షణతో మనము ఆ నిరీక్షణ, దృఢమైన నిరీక్షణ కలిగి ఉండడము అనేదే మనకు దాచి ఉంచిన గొప్ప వరం. మీరు వచనాలు చదువుకోండి. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 1-2 వచనాలు మీరు చదువుకుంటే ఈ సంగతులు ఉన్నాయి. కృప దొరికింది. కృప దొరకడమే కాకుండా కృపలో ప్రవేశించడమే కాకుండా అందులో నిలిచి ఉంటాము. నిలిచి ఉండి ఆ తర్వాత దేవుని మహిమను గూర్చిన నిరీక్షణతో అందులో మనము స్థిరంగా నిలబడి ఉంటాం. ఈ మాటలన్నీ మనకు అక్కడ ఉన్నాయి. అయితే విశ్వాసం ద్వారా అంటే ఈ మాటలన్నీ ఒకవేళ మీకు కాస్త కలగాపులగంగా నేను చెప్పినట్లు మీకు అనిపించినా కూడా మళ్ళీ ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి మీరు ఒక్కసారి చదువుకుంటే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 5:1-2 వచనాలు. తర్వాత రెండవది, విశ్వాసము ద్వారా ఏమి దొరుకుతుంది, మనకేం లాభము, మన ప్రభువుకు ఏం లాభం. దాన్ని మనము అబ్రహాం జీవితంలో నుంచి చూస్తే అక్కడ మనం ఏం చూస్తామంటే, అబ్రహాము దేవుని వాగ్దాన విషయంలో ఏమాత్రము సందేహం లేకుండా విశ్వసించి దేవుని మహిమపరచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి ఆయన వలన బలము పొందెను. ఈ వచనములు మనం చూస్తే ఆయన వాగ్దానం విషయంలో ఏమాత్రము సందేహించలే, సంపూర్ణంగా విశ్వసించినాడు కదా. విశ్వసించడం ద్వారా దేవునికి ఏం కలిగిందంట? ఇప్పుడు నేను చెప్పిన వచనంలో మీరు కావాలంటే తీయండి. 4 రోమా 4 రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 4 అబ్రహాం గురించి మాట ఉంది చూడమ్మా.
20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, అంటే సందేహం లేని విశ్వాసంతో ఏం చేసినాడు? ఆయన దేవునికి మహిమపరిచినాడు, దేవుణ్ణి మహిమపరిచినాడు. తర్వాత బలము పొందెను. విశ్వాసం వలన బలం పొందెను. కాబట్టి విశ్వాసము నీకు కలిగి ఉంటే, ఆ విశ్వాసంలో ఏమాత్రం సందేహం లేకుండా ఉంటే, అంటే నిస్సందేహమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం. అంటే పేతురు లాంటి కాదు. పేతురు ఏం చేసినాడు? నీళ్ళ మీద బాగా నడిచినాడు. ఎంత బాగా నడిచినాడంటే ఇంకా చెయ్యి చాపితే అందేంత దగ్గరగా వచ్చినాడు. చెయ్యి చాపితే అందేంత దగ్గరగా వచ్చిన తర్వాత అతనిలో ఏం ఏర్పడింది? సందేహము ఏర్పడింది. అవునా కదా? అంటే అంత దూరం ఉన్నింది. అంత దూరం నడిచినప్పుడు, నీళ్ళ మీద నడిచినప్పుడు అంత దూరము నీళ్ళ మీద నడిచినాడు. ఆ తర్వాత కొన్ని అడుగులే ఉంది. అంత దూరం వచ్చిన తర్వాత అతనిలో ఏం ఏర్పడింది? సందేహం ఏర్పడింది. అయితే మనకు ఎన్ని సంవత్సరాలు మనము మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగినా కూడా మనకు సందేహం అనేది రాకూడదు. ఆ విధంగా సందేహం లేని విశ్వాసం మనం కలిగి ఉంటే, మొదటిదిగా దేవునికి మహిమ కలుగుతుంది, రెండవదిగా మనకు బలం కలుగుతుంది. అది మనం తెలుసుకోవాలి. ఊరికి మనం విశ్వాసులం, మీరెవరు? మేము విశ్వాసులం, విశ్వాసుల గుంపు, విశ్వాసుల సహవాసం అని మనం చెప్పుకుంటుంటాం. మంచిదే, సంతోషం. మనం విశ్వసించినాం, మన ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు, ఆత్మ విషయంలో దీనుడైన తీర్పు పొందినాడు, ఆయన మరి దేవదూతలకు అగపడ్డాడు, రక్షకుడని ప్రకటింపబడ్డాడు, అన్నీ జరిగినాయి, మనం నమ్ముతున్నాం. అయితే ఆ నమ్మిక ఎంతవరకు ఉండాలో అంతం వరకు ఉండాలి. తద్వారా మన దేవుడు మహిమపరచబడతాడు. మన దేవుడు ఎందుకు మహిమపరచబడడం లేదు? మన దేవుడికి ఎందుకు అవమానం కలుగుతుంది? అన్యజనుల్లో ఎందుకు ఆయనకు అవమానం వస్తుంది? మరి అన్యజనులు ఎందుకు తండోపతండాలుగా రావటం లేదు? ఎందుకు ఇట్లా జరుగుతుందంటే మన యొక్క విశ్వాసంలోని లోపం. మన విశ్వాసంలోని లోపం వలన, మన విశ్వాసంలోని సందేహాల వలన మనం సంపూర్ణంగా విశ్వసించి దేవుని మార్గంలో నడవలేకపోవటం వలన దేవునికి మహిమ రావటం లేదు, మనము బలము పొందలేకపోతాం. కాబట్టి నీకు బలం రావాలన్నా, ఆత్మీయ బలం నీకు రావాలన్నా, అయితే నువ్వు ఏం చేయాలా? సందేహం లేని విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విధంగా దేవుని మహిమ పరచాలి. దీన్ని మనం సాధకం చేసుకోవాలా. ఇది ఒక్క రోజులో రాదు. దీన్ని మనం ఏం చేయాలా? దినదినం మన ఆత్మీయ జీవితంలో సాధకము చేసుకోవాలా. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మనం విశ్వాస మూలంగా బ్రతుకుతాం. మరి అనేకులు మన అనుభవాలు తెలుసు. ఎన్నెన్నో విధాల శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో మనకు ఎదురవుతాయి. అవి ఏ రకమైనవి కావచ్చు. అయితే మనమేం చేయాలా? ఎల్లవేళలా ఆ ప్రియ ప్రభునందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఇది మొదటి స్టెప్. దీనిలో మనము విజయము పొందాలి. మనకు తెలుసు, విశ్వాస వీరుల పట్టిక మనం చూస్తాం. ఎంతమంది మొట్టమొదట విశ్వాసుల వీరుల గురించి చెప్తూ మొట్టమొదట ఎవరి గురించి చెప్పారు చెప్పండి? ఆ పట్టికలో మొట్టమొదటి ఎవరి గురించి ఉంది? హేబేలు అర్పించిన అర్పణ గురించి చెప్తూ హేబేలు మొదలుకొని వరుసగా హేబేలు, నోవాహు, తర్వాత చెప్పండి, ఏదైనా సందేహించొద్దు. ఆదాము గురించి లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు, మోషే, గిద్యోను కదా. అలాగే మనం చెప్పొచ్చు ఎన్నైనా. తర్వాత కొంతమంది స్త్రీలు విశ్వాసం వలన అని కొన్ని వాక్యాలు వ్రాయబడ్డాయి. అయితే అధ్యాయం చివరిలో వీళ్ళంతా కూడా మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారంట. ఎంత గొప్ప వచనం! ఆ వచనం చదువుదాం. ఒక్క నిమిషము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము.
కాసేపు అంటే కొంచెం అందరు కూడా చూసుకుంటారు. మనం చదివేసినాం అనుకోండి, వాళ్ళు మూసేస్తారు, ఇంకా చూడరు, అయిపోయి ఇంటికి వెళ్ళి చూసేది అస్సలు ఉండదు. ఇప్పుడు చదువుమా. సిద్ధపరచను, అనుభవింపలేదు. చిన్న అక్షరాలు బైబిల్ తీసుకున్నారు. మీరు నా బైబిల్ చూసి మీరేం సందేహపడద్దు, ఏంది ఇంత పాత బైబిల్ తీసుకున్నారు ఆంటీ, పాపం లేదేమో మనం ఒకటి కొనిస్తామని అనుకోవద్దు. నా దగ్గర చాలా ఉన్నాయి, నేనే వేరే వాళ్ళకి ఇస్తా ఉంటా. ఎందుకంటే బాగా తెలిసి పేజీ మనం ఊరికిట్ట తీస్తే మనకు అలవాటైపోయిన ఇంట్లో రీడింగ్కి వేరే బైబిల్ ఉంది, ఇంకా ఉన్నాయి నా దగ్గర, హిందీ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు బాధపడద్దు నా బైబిల్ చూసి. కాబట్టి వీరందరూ ఈ 11వ అధ్యాయంలో హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి, ఆయనకు ఉన్నదాన్ని బట్టి కాదు, ఆయనకున్న సమృద్ధిని బట్టి కాదు, విశ్వాసమును బట్టి అర్పించినాడు. అక్కడి నుండి మరి అనేక మంది స్త్రీలు ఇక్కడ స్త్రీలు అని ఉంది 35వ వచనంలో. వీళ్ళంతా కూడా వీళ్ళందరి గురించి చెప్తూ, వీళ్ళు మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. వీళ్ళు మనం లేకపోతే వాళ్ళు సంపూర్ణులు కారంట. అంటే చూడండి, ఒక షో ఏదైనా ఉంది అనుకోండి, ఆ షో మొదలుపెట్టినప్పుడు అందరు టికెట్స్ తీసుకుంటారు, లోనికి పంపిస్తూ ఉంటాడు. సో స్టార్ట్ కాదు, ఎందుకు? అది ఆ గది, ఆ సీట్స్ అన్నీ నిండాల. నిండినప్పుడు అప్పుడు అతడు తలుపు వేస్తాడు, అది స్టార్ట్ చేస్తాడు అట్లా. కాబట్టి ఈ విశ్వాస వీరులు మన ముందు ఎంతమంది ఉన్నా కూడా మనం లేకుంటే వాళ్ళు సంపూర్ణులు కారంట. ఇది ఎంత, ఈ మాట మీరు చదువుకోండి మళ్ళీ మళ్ళీ. నిజంగా అంటే మనం కూడా అందులో చేరతాం, మనం కూడా అందులో చేరాలని మన ప్రభువు యొక్క ఇష్టం. కాబట్టి మనం విశ్వాసం లేకుండా ఉంటే మనకు ఆ సంపూర్ణతలోనికి మనం పోలేము. కాబట్టి ఆ యొక్క విశ్వాసుల ఆ గుంపును, ఆ యొక్క సమూహాన్ని మనం పూర్తి చేయాలంటే మనం ఏం కలిగి ఉండాలా? విశ్వాసము కలిగి ఉండాలి. సందేహము లేని విశ్వాసం మనం కలిగి ఉండి దేవుని మహిమపరుస్తాం, మనం బలము పొందుదాం. ఇది మొదటి స్టెప్పు. ఈ విశ్వాసంతో అయిపోలే, మనం అయిపోయిందని అనుకోవడంలే. కొంతమంది విందు భోజనాలు వడ్డిస్తారు, ఫస్ట్ ఒక కూర వడ్డిస్తారు, మళ్ళీ ఇంకా తిందామనుకుంటే మళ్ళీ ఇంకొకటి తీసుకొని వచ్చేస్తారు, మళ్ళీ ఇంకొకటి తీసి అట్లా పలు విధాల రకాలన్నీ తీసుకొచ్చి వడ్డించినట్లుగా మనం ఒకటి కలిగి ఉండి ఇంతటితో అయిపోయిందని అనుకోకూడదు. విశ్వాసం ఉంది చాలా అని అనుకోకూడదు. విశ్వాసమందు అని, విశ్వాసమందు ఏముండాలా? సద్గుణము, మంచి గుణము. మంచి గుణము అని అంటేనే మనము ఒక వాక్యం మనకు గుర్తొస్తుంది. మంచి గుణం అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది మా? గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైంది. తర్వాత ఆ యొక్క అధ్యాయం మనం తీసినామంటే, ఏ అధ్యాయం అది? సామెతలు 31. కొన్ని మనకు బాగా కొట్టిన పిండి, ఎందుకంటే సామాన్యంగా సిస్టర్స్ రిట్రీట్స్లో, సిస్టర్స్ మీటింగ్లో అవే చెప్తూ ఉంటారు. కాబట్టి సామెతలు 31 మనం ఈ యొక్క దీన్ని చూస్తాం. 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. కనుక భార్య అంటే భార్యలు కానివారు, పెళ్ళి కానివారు ఎట్లా? అక్కడ భార్య అని చెప్పినారు కానీ మనము స్త్రీ అని పెట్టుకుందాం. గుణవతి అయిన స్త్రీ ముత్యం లాంటిది. కాబట్టి ఇటువంటి ముత్యం కనపడింది అనుకోండి, వర్తకుడు ఏం చేస్తాడు? తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కుంటాడు. అంటే మన ప్రభువు తనకున్నదంతా ఇచ్చేసినాడు, తన రక్తమంతా దారిపోసినాడు. ఒక్క బొట్టైనా ఆయన దగ్గర లేదు. ఆయనను ఒక సైనికుడు బల్యంతో ఆయన పక్కలో పొడిచినాడంట. పొడిచినప్పుడు ఏమొచ్చింది? రక్తమంతా కారింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, మన శరీరంలో నీరు కూడా ఉంటుంది, రక్తం ఉంటుంది,
నీరు ఉంటుంది. నీరు వచ్చినాయంటే అర్థమేమి? ఇంకా రక్తమే లేదు. ఆయన ఒక్క బొట్టు కూడా దాచుకోలేదు, అంతా గార్చినాడు, ధారపోసినాడంట. కాబట్టి మనం ఎక్కడున్నాం? ఆయన తనకున్నదంతా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఎవరేమి? ఆయన దృష్టిలో ముత్యాలు లాంటి వారు. కాబట్టి మనం ముత్యంగా ఉండగోరుతున్నామా? అలా అయితే మంచి జ్ఞానం మనము కలిగి ఉందాం. గుణవతి మంచి గుణం మనము కలిగి ఉండటానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. తర్వాత మరి ఇటువంటి గుణవతులైన స్త్రీలు మనం చూస్తే ఒక సహోదరి కనిపిస్తుంది నాకు పాత నిబంధనలో. ఆమె తన గుణం చేత తన కుటుంబం వారందరినీ రక్షించుకున్నది. ఎవరామె? అబిగయిలు మంచి గుణవతి, సుబుద్ధి అని అక్కడ రాయబడింది. ఆమె సుబుద్ధి గలది, సౌందర్యం గలది అని రాయబడింది. అంటే మంచి గుణము ఉంది. తనకున్న గుణాన్ని బట్టి ఆమె ఏం చేసింది? తన కుటుంబం వారందరినీ కూడా రక్షించుకుంది. అదంతా మనకు, ఆ వృత్తాంతం అంతా మనకు తెలుసు. మనం ఎప్పుడు కూడా బైబిల్లో ఉండేవన్నీ ఆ కథ ఈ కథ అనకూడదు. మనం అవి కథలు కావు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ యథార్థమైన విషయాలు. కాబట్టి మనం ఎప్పుడు వృత్తాంతము, సంఘటన అని మనము ఆ జీవితము, ఆ చరిత్ర అని చెప్పాల్సిందే కానీ ఎప్పుడు కథ అని మనం అనకూడదు. సండే స్కూల్ పిల్లలకు మనము కథలు చెప్తాం, అవి కూడా చాలా మటుకు మిషనరీ చరిత్రలే ఉంటాయి. కాబట్టి మనం విశ్వాసమందు సద్గుణము, మంచి గుణము. తర్వాత మూడవది ఈ రెండు కాకుండా మనం ఇంకేం కావాలి కలిగి ఉండాలా? జ్ఞానము. జ్ఞానం అంటేనే జ్ఞానం ఎవరు? జ్ఞానంగా ఎవరు చెప్పబడ్డారు? సొలొమోను. కానీ జ్ఞానం అంటేనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే జ్ఞానం. మనమందరం కూడా ఆయన యందు నశించినట్లుగా, ఆయన యందు అతిశయించినట్లుగా ఆయనే మనకు జ్ఞానమును, విమోచనము, పరిశుద్ధత, తర్వాత ఇంకొకటి జ్ఞానము, పరిశుద్ధత, విమోచనము. 1 కొరింథీ పత్రిక తీయండిమా, 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. జ్ఞానము, నీతి అనే మాట. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. ఆయనే మన జ్ఞానం. ఆయన స్వయంగా జ్ఞానమై ఉండి ఆయన మనల్ని కూడా జ్ఞానవంతులుగా చేసినాడు. దాన్ని బట్టి మనం అతిశయించాలి. ఎప్పుడైనా కూడా మనల్ని బట్టి మనము అతిశయించకూడదు. తనను బట్టి అతిశయించేవాడు నిలువడు అని హబక్కూకు గ్రంథంలో రాయబడింది. తనను బట్టి ఎవరు కూడా అతిశయించకూడదు. సామాన్యంగా మనము ఎప్పుడు ఒకవేళ ఎవరిని గురించి అతిశయించకపోయినా భర్తలను బట్టి అతిశయిస్తాం, లేకపోతే పిల్లలను బట్టి అతిశయిస్తాం. నా కొడుకు అంటాం, నా కూతురు అంటాం. వాళ్ళ తెలివితేటలు చూసి అతిశయిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మరి మనం ప్రభువుని బట్టే అతిశయించాలి. మరి దేనిని బట్టి అతిశయించకుండా ఉండటానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. కాబట్టి ఆయనే మన జ్ఞానం. అయితే మరి ఒక మాట మనం చూస్తాం, దేవుడు నరుల హృదయంలో విశేషమైన జ్ఞానం ఉంచినాడంట. ప్రసంగి ఏం చెప్తాడంటే, నరుల హృదయంలో ఆయన విశేషమైన జ్ఞానం ఉంచి ఉన్నాడు, కానీ అది దేవుని యొక్క సంగతులు తెలుసుకోవడానికి అది చాలదు అని వ్రాయబడింది. ప్రసంగి దయచేసి చూడండి, ప్రసంగి గ్రంథం 'నరుల చెప్పు మా అధ్యాయం చెప్పు. 2:11. కాబట్టి ఆయన మనకైతే జ్ఞానమైతే విశేషంగా ఇచ్చినాడు, కానీ ఆయన కార్యాలు తెలుసుకోవడానికి అది చాలదు. ఇంకొక మాట కూడా ఇక్కడే ఉంది, మనం చూద్దాం.
7వ అధ్యాయము 12వ వచనం. చదవండి, ఒక్కరు చదవండి అమ్మా. 7:12. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారిని ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. అంటే ఇది లోక జ్ఞానం కాదు, ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఈ పైనుండి వచ్చే జ్ఞానం గురించి యాకోబు ఏం చెప్తాడంటే, పైనుండి వచ్చే జ్ఞానము మృదువైంది, పవిత్రమైంది. చదువుదాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది. చూడండి, ఈ జ్ఞానం అనే ఈ పైనుండి వచ్చే ఈ జ్ఞానములో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటి వివేచిస్తాం. ఒక్కొక్కటి మనకు వివేచిస్తే నిజంగా పవిత్రమైన జ్ఞానం నాలో ఉందా? నా జ్ఞానము సులభంగా లోబడుతూ ఉందా లేదా? ఎవరికి లోబడాలా? మనము మొట్టమొదట దేవునికి లోబడాలా, తర్వాత రెండవది దేవుని దాసులకు లోబడాలా, వాక్యానికి లోబడాలా. మరి మన జ్ఞానం లోబడుతూ ఉందా? అతిశయిస్తూ ఉందా? మనం మన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నామా? నాకు ఇంత జ్ఞానం అని, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నేను ఎంత జాబ్ చేస్తున్నాను అని మనం అనుకున్నామంటే దేవుని దగ్గర, దేవుని వాక్యం దగ్గర, దైవదాసుల దగ్గర మనకున్న జ్ఞానాలు, మనకున్న అతిశయాలన్నీ పక్కన పెట్టుకొని ఎప్పుడైతే సులభంగా మనం లోబడతామో అప్పుడు జ్ఞానమై ఉన్న ప్రభువు మరి మహిమపరచబడతాడు. ఇక్కడ ఉన్న ఈ లక్షణాలన్నీ మనం చూస్తే ఒకటొక్కటి సమాధానకరమైన జ్ఞానం మనలో ఉండాలి. మనం సమాధానపరిచేవారంగా ఉన్నామా, లేకపోతే ఆ యొక్క వివాదాలని పెంచేవారంగా ఉన్నామా? సంఘంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి సంఘటనలు. ముఖ్యంగా సహోదరులు ఎక్కువ బలహీన ఘటాలు అని చెప్పబడుతుంది. సహోదరుల మధ్య తప్పకుండా కొన్ని వివాదాలు, కొన్ని ఆక్షేపణలు, కొన్ని మనసు కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు అవి మన దృష్టికి వస్తే మనం మన జ్ఞానంతో ఏం చేస్తూ ఉన్నాం? ఆ వివాదాన్ని అధికం చేస్తూ ఉన్నామా, లేక దాన్ని దేవుని జ్ఞానంతో, దేవుని వాక్యం ద్వారా వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. మనకు ఇవ్వబడిన జ్ఞానాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం? ఈ జ్ఞానము మనం లోకరీతిగా ఉపయోగిస్తున్నామా, లేకపోతే ఆత్మీయంగా దాన్ని ఉపయోగిస్తున్నామా అనేది చూడాలి. తర్వాత మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. పక్షపాతం అంటే మరి మనకిష్టమైన వారిని ప్రేమిస్తాం, మనకిష్టం లేని వారిని ద్వేషిస్తాం. మనం ఎంత సమాధానకరంగా ఉండడానికి ప్రయత్నం చేసినా కూడా మనలో ఉన్న బలహీనత అనేది, సహజమైన బలహీనత అనేది పక్షపాతం చూపించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. అయితే సంఘానికి అది క్షేమము కాదు. కనుక మనము ఒకరితో మనకు మనమే, నేను ఎలా ఉన్నా, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ఇతరులతో నా సంభాషణ ఎలా ఉంది, ఇతరుల పట్ల నా వైఖరి ఎలా ఉంది, ఎప్పటికప్పుడు మనం ఏదో రావటం పోవటం, సమయం ఉంటే ఒకరిద్దరిని పలకరించుకోవటం, వెళ్ళిపోవటం కాదు. మనం అందరితో ఎలాగున్నాం, ఇదంతా కూడా మనకు ఉన్న జ్ఞానం పైన ఆధారపడుతుంది. ఆ జ్ఞానము ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదు. నువ్వు ఎన్ని బుక్స్ చదువు, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఈ పైనుండి వచ్చే జ్ఞానంతో అవి సమము కానే కాదు. కాబట్టి నాకు చదువు రాదు, నేను ఏం జాబ్ చేయటం లేదు అని మనల్ని మనము
తక్కువ చేసుకోవద్దు. మనం ఎప్పుడు వెనదీయొద్దు. దేవుని కార్యాల్లో ఎప్పుడైనా ముందుకు రండి. దాంతో చదువుతో నిమిత్తమే లేదు. మరి పేతురు, అంద్రేయ వీళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు విద్య లేని పామరులు. మరి పేతురు నిలబడి ప్రసంగం చేసినాడు. ఎలాంటి సంగతులు చెప్తున్నాడు? యోవేలు ఏం చెప్పినాడో చెప్తున్నాడు. ఆయన భాషలతో మాట్లాడలే. ఆ రోజు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన వివిధములైన భాషలతో మాట్లాడలే. అక్కడ చాలామంది 17-19 రకాల ప్రజలు ఉన్నారు. వివిధ దేశాల ప్రజలు ఉన్నారు అక్కడ. ఆయన మాట్లాడుతూ ఉండగా వారి భాషల్లో వాళ్ళకి అర్థమైంది. ఇలాంటి సంగతులు మనం జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఆయన ఆ విధంగా ఒక ప్రసంగం చేసినప్పుడు మిగతా వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. మనం ఒక్కొక్కసారి మనం బలహీనతను బట్టి ఒకరొకటి చెప్తుంటే ఇంకొకటి పక్కన ఇంకొకటి చెప్తూ ఉంటాం కదా. అట్లాగా వినేవారు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అట్లా చేయకూడదు. ఆ రోజు వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. పేతురు ఒక్కటి లేచి నిలబడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఒక పక్క అమాయకుడు, ఒక పక్క అజ్ఞాని, ఒక పక్క ఆవేశపరుడు. అయితే మనం పేతురుని గురించి ఇప్పుడు మనము మాట్లాడుకోవడం లేదు. మనం చెప్పేది ఏంటంటే, మనం ఆలోచించేది ఏంటంటే, ఈ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా లోక సంబంధమైంది కాదు, పుస్తక సంబంధమైన జ్ఞానము కాదు. పై నుండి వచ్చే జ్ఞానాన్ని మనము అపేక్షించాలి. కాబట్టి ఈ జ్ఞానులు ఏం చేస్తారంట, జాగ్రత్తగా ఉంటారంట. సమయాలకు కనిపెట్టుకొని, ఆ మాటను నేను చూపిస్తా. కొన్ని సంగతుల్లో మనం ఏం చేస్తామంటే, ఇంకా ఈ విషయం ఏమి జరగడం లేదే, ఈ విషయానికి ఇంకా జవాబు రాలేదే అని మనం బాధపడుతూ ఉంటాం. చదువుదాం ఆ మాట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానులు మనసున, జ్ఞానులు ఏం తెలుసుకుంటారంట, సమయం వస్తుంది, న్యాయము జరుగుతుంది. ప్రియ సహోదరి, ఏ విషయంలోనైనా నీకు అన్యాయం జరుగుతుందా? ఏ విషయంలోనైనా నువ్వు ఎదురు చూసే సమయం ఇంకా రాలేదా? అయితే తొందరపడదు. నీకు పైనుండి వచ్చే జ్ఞానం ఉంటే నీలో నువ్వు కనిపెట్టు. ప్రభువులో కనిపెట్టినప్పుడు తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా దానికి తగిన సమయము వస్తుంది. కాబట్టి జ్ఞానులైన వారు తొందరపడకూడదు. తొందరపడి నడుచువాడు ఏమైపోతాడు? దారి తప్పుతాడు. తొందరపడకూడదు. తొందరపడి ఏదో ఒకటి మనం చేసేస్తాం, ఏదో ఒకటి చూద్దాం అని మనం ఎప్పుడు అనుకోకూడదు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, సమయం కొరకు కనిపెడతారు, ఓపిక కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి జ్ఞానం మనం కలిగి ఉండాలా. విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహం. ఇక్కడే మనం ఫెయిల్ అయిపోతాం కదా. ఆశా నిగ్రహం అంటే దానిలోనే ఉంది అర్థం. ఆశల్ని నిగ్రహించుకోవడం, ఆశల్ని ఆపుకోవడం, కోరికల్ని చంపుకోవడం. అంటే ఆశ ఉండొద్దని ఏం చెప్పలే. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆశపడు వాని తృప్తిపరుస్తాను, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు యేసు ప్రభు యొక్క రక్తం వలన కడగబడిన వారే నీతిమంతులు. మనందరం కూడా నీతిమంతులమే. మన డౌటే లేదు అసలు. యోహాను రోమపత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల మాటలు ఉన్నాయి. ఇప్పుడేం చూడొద్దు. కాబట్టి మనం నీతిమంతులమా కాదా అనే డౌట్ లేదు. ఎప్పుడు కూడా ఆ సందేహం పెట్టుకోకండి. మనం నీతిమంతులమే. ఎట్లా? యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా. ఒకవేళ మన మీద మనకు నమ్మకం లేకపోయినా ప్రభు యొక్క రక్తం మీద మనకు నమ్మకము ఉంది. రక్తము ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడినాం. కాబట్టి నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. సామెతల గ్రంథం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు మీరు చదువుకుంటూ పోండి. ప్రతి వచనంలో కూడా ఒక మాట నీతిమంతుడి గురించి వ్రాయబడింది. దాదాపు 30 దాకా నీతిమంతునికి జరిగే లాభాలు అందులో వ్రాయబడ్డాయి. కాబట్టి నీతిమంతుడికి ఆశించినది దొరుకునంటే ఆశ ఉండడం మంచిదే. ఆశ ఉండొచ్చు, అత్యాశ కూడా ఉండొచ్చు, కానీ దురాశ ఉండకూడదు. మరి అలాగ ఆశించి ఆకాన్ ఏమైపోయినాడు? నాశనమైపోయినాడు కదా. గేహాజ్ ఏమైపోయినాడు? అతడు ఆశించింది అనుభవించలేదు, కానీ ఆశింపని కఠోరమైన వ్యాధి అతనికి సంభవించింది. కాబట్టి
ఆశను నిగ్రహించుకోవడం. హవ్వ మరి ఆశను నిగ్రహించుకోలేకపోయింది, సాతాను కుయుక్తికి లోనైపోయింది. కాబట్టి మరి ప్రతి మీటింగ్లో, ప్రతి వివాహంలో హవ్వను గురించి చెప్తూ మరి హవ్వ లోబడిపోయింది, సాతాను యొక్క మాటలకు లొంగిపోయింది. హవ్వ ద్వారా లోకంలోకి పాపము వచ్చింది అనే ఆ అపవాదు మరి హవ్వ ద్వారా, మరి ఆమె ద్వారా స్త్రీలందరికీ అది వచ్చేసింది. కాబట్టి ఆశను నిగ్రహించుకోవడం. సామాన్యంగా స్త్రీలంగా మరి ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా గబాల్లో ఏం చేస్తామంటే ఇతరులను చూసి మనము ఆశిస్తాం. అలాంటిది అంటాం. అలాంటి దాంతో మనకేం పని? మనకు ఒక ప్రత్యేకమైన అభిరుచి అనేది ఉంటుంది కదా. కానీ ఎందుకో మరి సహోదరులు తన ఆశ, తన కోరిక, తన అభీష్టం కాదు, కానీ అలాంటిది అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అది లేకుండా మనల్ని మనం నిగ్రహించుకోవడం అనేది మనం నేర్చుకోవాలా. అంటే ఇవన్నీ దేనికి అది భక్తికి ఆధారం. కాబట్టి ఆశ, నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. తర్వాత దాంట్లో ఏముండాలమ్మా? విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనం. మరి పేతురు అనుకుంటా, మీరు యోబు యొక్క సహనమును ఎరుగుదురు కదా. యాకోబు పత్రిక చూడండి, చదువుతారా? 5 మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. కాబట్టి ఇంకా యోబు చరిత్ర తెలియని వాళ్ళే లేరు కదా. ఆయన ఎంత నష్టపోయినాడో, ఎంత నష్టమైనా పొందొచ్చు, కానీ తన శరీరంలోనే తనకు అనారోగ్యము సంభవించింది. ఎంత అనారోగ్యం అంటే అది ఎంత విసిగిస్తుందంటే మరి ఒళ్ళంతా ఎట్లా ఏం చేసుకుంటున్నాడు ఆయన? ఒక చిల్ల పెంకు తీసుకొని మరి ఆయన గోక్కుంటూ ఉన్నాడు. మరి కొన్ని సాధనాలు వచ్చినాయి మనం వీపు గోక్కోవడానికి, చక్కవి వచ్చినాయి. కొంతమంది దువ్వెనలు పెట్టుకుంటారు, కొంతమంది విసనకర్రలు పెట్టుకుంటారు కదా. విసనకర్రలకు చాలామందికి తెలియదేమో, పాతకాలంలో ఫ్యాన్లు అవి. ఆ విసనకర్రలు అంటే ఏమో అందరూ అట్లా పెట్టుకున్నారు మొహాలు. మీకు ఎవరికి తెలియదా విసనకర్రలు అంటే? అంటే పేపర్, ప్లాస్టిక్ వచ్చినాయి. ఇంతకుముందు వెదురు బద్దలతో చేసేవాళ్ళు. అంటే సమ్మర్ వచ్చేటప్పటికి ఇవి మార్కెట్లోకి వచ్చేస్తాయి. తాటాకు, ఇక్కడ తాటాకు, అక్కడ వెదురుతో చేస్తారు మా రాయలసీమ ప్రాంతంలో. సమ్మర్ వచ్చే ముందు ఇవి మార్కెట్లోకి వచ్చేస్తాయి. తర్వాత టీచర్స్కి ఏం చేస్తారంటే పల్లెల్లో పిల్లలు ఇవి తెచ్చిస్తారనమాట గిఫ్ట్గా. ప్రతి టీచర్ ఇంటే ఒక డజన్ ఉంటాయన్నమాట. పిల్లలు ఏం చేస్తారంటే, అంటే మా అనుభవం చెప్తున్నా, మా అమ్మ మా నాన్న టీచర్లు విసనగర్రలు ఉంటాయి, మేము కొట్టుకునేదానికి ఈ విసనగర్రలే వాడతాం. మేమందరం 9 మంది మేము పిల్లలమే. అయితే చిన్నప్పుడే 2 ఆడపిల్లలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు. 7 మందిమే. అందరం కలిస్తే ఏదైనా వచ్చిన తగాదాలు వచ్చినప్పుడు విసనగర్రలు తీసుకుని కొట్టుకునేవాళ్ళం. అవి విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి అంటే గోక్కునే అదే మాట నుంచి, అంటే టీచర్ని కదా, అట్లా వచ్చేస్తాయి అన్నమాట. అందుకు నన్ను మీరు కంట్రోల్ చేయాలా. మరి కొంచెం మీ ఫేస్ వెగటుగా పెట్టేస్తే నేను మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాను. కాబట్టి యోబు సహనం ఎట్లా అయిపోయిందంటే, ఆయన ఎన్ని నష్టమైనా పర్వాలే, కానీ తన శరీరంలోనే తనకు బాధ పుడుతుంది. గోక్కోలేకుండా ఒక్కొక్కసారి మనకు షుగర్ ఉన్న వాళ్ళ కాళ్ళు దురదలు పెడతాయి. ఇంకా ఇది గోక్కుంటూనే ఉంటామన్నమాట. ఎంత పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోండి, షుగర్ రాకుండా చూసుకోండి. కాబట్టి యోబు సహనం మీరు ఎరుగుదురు కదా. నిజంగా ప్రభుకు స్తోత్రము. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో, మనం ఎరిగిన వాళ్ళల్లో అంతా బాధపడిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన ఎంత సహనం చూపించినాడంటే, ఆ సహనానికి ఫలితం దొరికిందా లేదా? దొరికింది. ఎట్లా దొరికింది? 2 అంతలు
దొరికింది. మరి సౌందర్యవంతులైన కుమార్తెలు దొరికినాయి. ఆరోనునకు సౌందర్యవంతులైన కుమార్తెలు, కోడళ్ళు, మనవరాళ్ళు దొరికినారు. ఆయన సహనము, వారు ఎన్నో అనుభవాలు గుండా దేవుని సేవలో నిలకడగా ఉంటూ వచ్చినారు. కాబట్టి సహనం అనేది మనము అలవర్చుకోవడం నేర్చుకోవాలి. సహనము కీర్తనాకారుని యొక్క అనుభవం మనం చూస్తాం. 40వ అధ్యాయము, కీర్తన 40 మొదటి వచనం చదవండి అమ్మా. చాలమ్మా. కాబట్టి సహనంతో కనిపెట్టుకుంటుంది. దావీదు అనుభవం మనం చూస్తే, దావీదు చరిత్ర మీరందరూ ఒక బుక్ పెట్టుకొని, మీరు దావీదు చరిత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి? 1 సమూయేలు 16లో. అక్కడ మనకి ఎట్లా కనిపిస్తాడు ఆయన? కడసారి వాడు. ఎవరైనా కడసారి వాడు, గొర్రెల రూపసి కదా, సౌందర్యవంతుడు. ఇంకా ఆయన గురించి చెప్తే యుద్ధశూరుడు, మళ్ళీ ఇంకా మహాగాయకుడు, మహాధిపత్యం వహించిన వాడు, ఎర్రనివాడు. అయితే వాళ్ళ అన్నగారు ఏమంటున్నారు? నీ హృదయ గర్వము, నీ చెడుతనము మేము ఎరుగుదుము. ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? యుద్ధం చూడడానికి వచ్చావా అని వాళ్ళు ఎంత తిరస్కరించి మాట్లాడతారు కదా. ఎంత బాధ వస్తుంది కదా. వచ్చింది ఎందుకు? దావీదు వాళ్ళ నాన్న పంపించినాడు. నువ్వు వెళ్ళు నాయనా, అన్నయ్యలు ఎట్టున్నారో ఏమో, వాళ్ళ సమాచారం చూసి రాపో అని అంటే, ఎంత తెలివిగా తన గొర్రెల మందను వేరే వాళ్ళకి అప్పగించి అతడు వెళ్తే, అన్న ఏమంటున్నాడు? నీ హృదయ గర్వము, నీ చెడుతనము నేను ఎరుగుదును. ఎంత దారుణం కదా. మనమైతే ఎంత బాధపడిపోయిందమో. నిష్కారణంగా నన్ను అన్నాడు, ఏమి లేకుండా నన్ను అన్నాడని ఎంతో బాధపడిపోతాం కదా. ఒక్క మాట ఎవరైనా అంటే దాన్ని పట్టుకొని ఎంత బాధపడతామో. వాళ్ళ మొహం చూడము, వాళ్ళకి ప్రైజ్ లాట్ చెప్పము, వాళ్ళ దగ్గర కూర్చోము, మరి వాళ్ళ కంటపడకుండా కొంచెం అట్లా తప్పించుకొని తిరుగుతాము. నెలల తరబడి దాన్ని కొనసాగిస్తాం. అయితే దావీదు చరిత్ర మీరు ఒక బుక్ పెట్టుకొని ఆయనలో ఏమేమి నచ్చినాయో, ఎంతమంది శత్రువులు, మరి నిర్హేతుకంగా శత్రువులు, అన్నలు నిర్హేతుకంగా శత్రువులైనారు. మరి మామగారు, అమ్మాయిని ఇచ్చిన మామగారు శత్రువైనాడు. ఎంత శత్రువైనాడు? ఎప్పుడెప్పుడు చంపుదామని చూస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఈట విసురుతా ఉన్నాడు. ఎటువంటి ఊహతో ఈట విసురుతున్నాడు? ఎటువంటి ఊహతో? గోడకు బిగిచ్చేస్తాం అనుకుంటున్నాడు. గోడకు అట్లే కొట్టిపడేస్తాను. ఎంత కక్ష చూడండి. ఇవన్నీ అనుభవిస్తూ వచ్చినాడు. సొంత కుమారుడే రాజ్యభ్రష్టుని చేసినాడు. అవునా కాదా? మరి ఇంకా ఆయన దగ్గర ఉన్న సేవకుడే దోయగు, మరి ఆయన దగ్గర ఉన్న అనుచరులే ఆయనను రాళ్ళతో కొట్టాలని. మరి ఇవన్నీ ఇప్పుడు మనకు సమయం కాదు, అయినా కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, నేను సహనంతో కనిపెట్టుకున్నాడట. కాబట్టి హెబ్రీలకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, ఓరిమి అవసరం మీకు, ధైర్యం వహించుడి, ఓరిమి వహించి ఉండండి, దానికి తగిన బహుమానం మీకు దొరుకుతుంది. కాబట్టి సహించడం మనం నేర్చుకోవాలి. సహించి వారు ఏమవుతారంట? ఏలుబడి చేస్తారంట. కానీ మనం అన్నీ చెప్తాం ఈ పెదవులతో, ఒక్కటి మనం, నా మటుకు నేను కూడా ఒక్కటి కూడా మరి ఆచరణలోకి రాలేము. త్వరగా ఇప్పుడు ఇంకా ఎక్కడికి వచ్చినాం మనము? భక్తికి వచ్చినాము. మిగతా 2 తర్వాత చూస్తాము. ఇప్పుడు మనం భక్తి పరులమేమినాం. మనం ఎవరిమి? దైవభక్తి గల స్త్రీలు. మనందరం కూడా దైవభక్తి గల చిన్నపిల్లలు, దైవభక్తి గల చిన్నపిల్లలు, దైవభక్తి గల యవనస్తులు, దైవభక్తి కలిగిన నడి వయస్సు స్త్రీలు, దైవభక్తి గల ముసలోళ్ళమైన మేము. కాబట్టి అయితే అంటే సంతోషమే మనం అట్లా అనుకోవడం, కానీ ఇవన్నీ కూడా మనము మన ఆచరణలో తెచ్చుకోవాలి. ఇవన్నీ మనం అభ్యసించాలి. ఊరికే మనం భక్తి పరులం అని అనిపించుకుంటే కుదరదు. కనుక మరి మిగతా ప్రభు మనకు నేర్పించిన విషయాలు రేపు చూస్తాం. ప్రభు చిత్తమైతే
మరి మీరు కూడా చదువుకొని రండి ఆ 2 వాక్య భాగాలు. ఏ 2 వాక్య భాగాలు? ఇన్ని చెప్పినారా అంటే ఏది మన థీమ్ ఏంటి? మొదటిది తిమోతి పత్రిక, మొదటి పత్రిక 2:10. తర్వాత పేతురు పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఈ 2 కూడా చదువుకోండి, ప్రభుని అడగండి. మీకు కూడా కొన్ని సంగతులు ప్రభు చెప్తాడు. మరి మిగతా విషయాలు రేపు మనము చూస్తాం. దయతో కనికరించండి. మీరందరూ కనికరంతో నా మాటలు 2 మాటలు నేను మిమ్మల్ని ప్రభులోకి కొంత ఆలోచన చేయడానికి మిమ్మల్ని నేను పురికొల్పడానికి కొన్ని మాటలు చెప్తాను. ప్రియ సహోదరులు అందరూ దయతో కళ్ళు మూసుకోండి. 2 మాటలు నేను చెప్పేసి తర్వాత సమయము తనకు అప్పగించుకుంటాను. ఒకవేళ మనము ఈ సమయంలో మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఒకవేళ ఎలాగా మనం స్వీకరించినా కూడా, ఎలాగా మనం హృదయంలో నిలుపుకున్నా కూడా మరి అవి మన హృదయంలో ఫలించడానికి మనకు యోగ్యమైన హృదయం కావాలి. కాబట్టి అటువంటి యోగ్యమైన హృదయం నాకున్నదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నన్ను నేను పరీక్షించుకుంటాను. విన్న వాక్యము నిష్ఫలం కాకుండా మన హృదయంలో ఫలిస్తే మనము నిజమైన భక్తిపరులు మగునట్లుగా ప్రభువు తన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మార్గములు చక్కనివి, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు అందులో నడుచుకుంటారు. భక్తిహీనులకు అవిధేయులకు అవి అడ్డము గనుక వారు తొట్టిల్లుతారు. కాబట్టి మరి తొట్టిల్లుతారు అనే మాట మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ ఎవరు అవిధేయులో వారు తొట్టిల్లుతారు. మనమైతే విధేయులమై ఆయన మార్గాల్లో నడుచుకోవడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక.